తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహిదేవి కోరుకుంటే కొంగు బంగారం చేసేటటువంటి స్వరూపం అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వారాహి నవరాత్రుల్ని మరి ఎవరెవరు ఎలా చేసుకోవాలి, రోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏమిటి, పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఇవన్నీ ఖచ్చితంగా మీలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇవన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన అక్క స్రవంతి గారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అక్క. మీకు అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని కోరుకుంటూ మాట్లాడుకో. ఏదో కరెక్ట్ పర్సన్ ఖచ్చితంగా. ఎందుకు అంటే వారాహిదేవిని ఎన్నో సంవత్సరాలుగా కొలుస్తూ ఉన్నారు. చక్కగా చాలా విశేషంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా మనం చేసుకున్నాం కదా. ఆషాఢ పూర్ణిమకి పూర్ణాహుతి చేసుకున్నాం 4 ఏళ్ల క్రితం. కాశీకి వెళ్ళాము, తర్వాత త్రిపురాంతకానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్. అద్భుతం అక్క. సో మరి వారాహిదేవిని ఎలా పూజించుకోవాలి అంటే డే 1, డే 2, డే 3 అలా సపరేట్ గా 9 వీడియోస్ మనం ప్రేక్షకులకు అందిస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నా భావన అక్క. ఒక రోజు ముందు వీడియోస్ అన్ని కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే చక్కగా ఫాలో చేసేసుకోవచ్చు వాళ్ళు. ఏం పూజ చేసుకోవాలి, ఎలా దండం పెట్టుకోవాలి, ఇవన్నీ మరి మొదలు పెడదాం అక్క. తప్పకుండా అక్క. 7వ రోజు అమ్మవారిని ఏ నామంతో ఏ రూపంతో కొలుచుకోవాలక్క? ధనవారాహి దేవి అని కొలుచుకోవాలి. ధనము అనేది ఆవిడ చేతుల్లో ఉందా అంటే తప్పకుండా ఉంది. ఈ సంసారం అనే వ్యవసాయానికి జోడెద్దులు మనం అయితే గనక ఆ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా రావాలి అనేది అమ్మవారి చేతుల్లో ఉంటుంది. మనం కొంచెం తిని మనం మిగుల్చుకుని అనేది చాలా ఇంపార్టెంట్. తినక ముందే మిగుల్చుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జీతం రాగానే ఫస్ట్ ఒక 100 రూపాయలైనా సరే భగవంతునికి అర్పించి, తర్వాత మనం దాచి, నేను ఒకటే చెప్తా, 50,000 జీతం అయితే 40,000 అనే అనుకోండి. ఆ 10,000 దాచి మిగతా 40,000 కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని లాస్ట్ వచ్చే వరకల్లా మనం ఎంత దాస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుందమ్మా మేము దాచాం, ఈ నెల అయితే తెలుసా 30,000 డాక్టర్లకే ఖర్చు అయిపోయాయి అని చెప్తూ ఉంటారు. అట్లా చిన్న చిన్న వాటికి స్విచ్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు అంటే కనుక అసలు రూట్ కాజ్ ఏంటి? ఇప్పుడు మా చిన్నదానికి ఊరికి చిన్నప్పుడు 3 నెలలకు ఒకసారి, 6 నెలల పిల్లప్పుడు 1 మంత్కి ఒకసారి మోషన్స్ అయ్యేవి పద్మిని. ఏంటి అని అంటే ఈకోలి ఇన్ఫెక్షన్ అనేవారు అనమాట. ఒక్కసారి నేను చూసుకొని ఇది ఈకోలినే అని అనుకొని, ఇలా కాదని హోమియోపతి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ అడిగితే అక్కడితో స్టాప్ అయ్యాయి. అంటే ఎంత ఇన్సూరెన్స్ వాడి ఇచ్చినా మన టైం ఈజ్ మనీ కదా. మనం అంతా హాస్పిటల్లో ఉండడం పెద్దది, 5 సంవత్సరాల పిల్ల, ఎట్లా మనం ఇదంతా చేసుకుంటాం? అంటే ఏంటి అంటే మన ఇంట్లో ఏదన్నా అనారోగ్యం అనేది ఉంది అంటే దాని రూట్ కాజ్ ఏంటి అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా మనం ధనాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి. ఇంకొకటి, ఈజీ మనీకి వెళ్ళొద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ. మీకు ఎంత పెద్ద బ్యాంక్ అయినా నువ్వు 1,00,000 రూపాయలు పెడతావు అబ్బాయి, నీకు 60 పైసలు ఇస్తా అంటుంది. బ్యాంక్ వాడు 3 రూపాయలు ఇవ్వలేడా మనకి? అంటే ఏంటి? ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వు లోన్ తీసుకునే వాడికి మాక్సిమం 2%, ఇప్పుడు ఇంకా పెరిగింది 24% per annum, లేదంటే 18%, 14.5, అలానే పర్సనల్ లోన్స్ కూడా. అంటే ఏంటంటే నేను ఇంతకంటే బిజినెస్ చేయలేను, నీకు 60 పైసలు ఇచ్చి నేను పైన 30 పైసలు సంపాదించుకుంటాను అని పెద్ద బ్యాంకరే అనుకుంటున్నప్పుడు మనం ఎలా అనుకుంటాము? 3 రూపాయలు తీసేసుకుందాం, 5 రూపాయలు తీసేసుకుందామని. ఇలా ఈజీ మనీ జోలికి వెళ్ళకండి. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆశపడకండి. ఒకళ్ళ అవసరాన్ని జలగల్లాగా అదేమిటి స్ట్రా వేసుకొని రక్తం పీల్చేద్దామని అనుకోకండి. అది చాలా పొరపాటు. తిరిగి వస్తుంది అక్క కర్మ. తప్పకుండా రిటర్న్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ రిటర్న్ అవుతుంది. అయితే ఒకటి, మనకి ఇంకా వేరే ఆస్కారం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే చేయాల్సిన పని, అవతల వాడికి చాలా ఇంపార్టెంట్, పెళ్ళి ఉందండి, వాళ్ళకి వచ్చే డబ్బులు ఉన్నాయి మాకు చూపించారు అని అనుకున్నప్పుడు, మీకు నమ్మకం ఉన్నప్పుడు 1 రూపాయి వడ్డీకి ఇవ్వండి, తప్పులేదు. కానీ వాడు ఎలా కడతాడో వాడు చూద్దాం. 1,00,000కి 70,000, 80,000 కూడా కట్టేవాడు ఉన్నాడు. వాడి దగ్గర నుంచి తీసుకొని మనం రాజులైపోదాం అనుకోవడం చాలా పొరపాటు. అట్లా ధనానికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి, డిసిప్లైన్డ్గా ఉండాలనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అద్భుతం.
సో ధనవారాహిని ఈ రోజు కొలుచుకుంటాం కాబట్టి మరి అమ్మవారిని ఏ నామంతో అంటే ద్వాదశ నామాలు కూడా చదివి వినిపిస్తూ ఉన్నారు కాబట్టి ద్వాదశ నామాలు అలాగే వారాహి కవచాన్ని ఒకసారి చదివి వినిపిస్తారు, చక్కగా వింటూ కూడా పూజ చేసుకోండి. అక్క చదువుతారా అక్క? తప్పకుండా చదువుతాను పద్మిని. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్ధై నమః. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అమ్మవారి వారాహి కవచం చదువుకుందాం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జలన్మణిగణ ప్రోక్తమకుటామ విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్ కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వా హింస్రాంగి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థాం ఘోరశత్రు నివృత్తిదం వార్తాళి మే శిరః పాతు గౌర్యాస్య ఫలముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజని घ्राणं मे रुन्धिनी पातु मुखं मे पातु जम्बिनी पातु मे मोहिनी जिह्वां स्तम्भिनी कण्ठमादरात् स्कन्दो मे पञ्चमी पातु भुजौ महिषवाहना सिंहरूढा करो पातु कुचो कृष्णमृगाञ्चिता नाभिं च शङ्किनी पातु पृष्ठदेशे त्रिचक्रिणी खड्गिनी पातु कट्यां मे मेढ्रं पातु च केधिनी गुदं मे क्रोतिनी पातु जगनं स्तम्भिनी तथा चण्डोर्चोर्मुयुग्मं जानुनी शत्रुमर्दिनी जङ्गाद्वयं भद्रकाली महाकाली च गुल्पयोः पादाद्यङ्गुलि पर्यन्तं पातु चोन्मत्त भैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षणी तथा युक्तायुक्तस्थितं नित्यं सर्वपापात्यमुच्यते सर्वे संरज्य संयुक्तं भक्तरक्षण तत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्धने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेष संहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यपटे नरः तथा विदं भूतगणान् स्पृशन्ति कदाचन आपदाः शत्रुचोरादि गृहदोषाश्च सम्भवाः माता पुत्रं यदा वत्सं धेनुपक्षेवलोचनं तदाङ्गमेव वाराही रक्षा रक्षाति सर्वदा इति श्री रुद्रयामल तंत्रे श्री वाराही कवचం. రుద్రయామల తంత్రం అంటే చాలా చాలా మహిమాన్వితమైనది అని వింటూ ఉంటాం. అద్భుతం. ఒక్కసారి చదువుకుంటే చాలా అక్క? ఒక్కసారి చదువుకుంటే చాలు. అమ్మవారి కవచం ఏంటంటే అన్ని విధాలుగా అసలు పంచభూతాలని కాదు, లేదు అంటే గనక శత్రువులు బయట అంతఃశత్రువులు, మనలో ఉన్న అంతఃశత్రువులు ఎలా ఉంటారు చెప్పు, ఎవరు అవునా కాదా? అలాంటి వాళ్ళని కాదు, ఏదైనా కానీ శత్రు సంహారం అనేది అమ్మవారు చేస్తారు. మనని కూడా చాలా అంటే చాలా మౌల్డ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కూడా అంటే అమ్మవారి చేతిలో మనం కూడా శిల్పంగా తయారవుతాం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా? తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి. అలాగే తామసిక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకవేళ మేము 9 రోజులు చేయలేకపోతున్నామండి, రకరకాల కారణాల రీత్యా, అది పీరియడ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి అనుకోండి, 3 రోజులు 5 రోజులు చేసుకోవచ్చా? ఎన్ని రోజులు చేస్తే అంత ఫలితం ఇస్తుంది అమ్మ. 3 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా మీకు ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, తిట్టుకోకండి. అంటే అసలు ఏమీ చేయకుండా నువ్వు పక్కన కూర్చుని కూడా నన్ను పూజించవచ్చు అనేంత అమ్మవారు ఇచ్చింది అని ఖచ్చితంగా నమ్మండి. తప్పకుండా మంచి జరుగుతుంది. అద్భుతం. మొదటి రోజు స్వప్న వారాహిగా అమ్మవారిని కొలవాలి అని చెప్తున్నారు కాబట్టి మొదటి రోజున ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఆ తల్లి యొక్క కృపకి మీరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రెండవ రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అనేది
నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో తెలుసుకుందాం ఏ నామంతో కొలవాలి అనేది. చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.